నారి నారి నడుమ మురారి టీజర్ ఇప్పుడే డ్రాప్ అయింది. కాన్సెప్ట్ అయితే ఎంటర్టైనింగ్ లాగానే అనిపిస్తుంది. ప్రజెంట్ లవర్ ఎక్స్ లవర్ మధ్య మురారి అంటే శర్వానంద్, దట్టు సేమ్ ఆఫీస్లో. ఈ ముగ్గురి మధ్యన జరిగే కన్ఫ్యూజింగ్ డ్రామానే స్టోరీ ఉన్నట్లుంది. స్టోరీ అయితే చాలా సింపులే, కామెడీకి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. మరి వీళ్ళు కామెడీని ఎంతవరకు జనరేట్ చేసినారో మనకైతే తెలియదు. రైటర్స్ వచ్చేసి సామజవరగమన రైటర్స్. సో ఆ సినిమాలో అయితే కామెడీ బాగా వర్కౌట్ చేసింటారు. ఐ థింక్ దీంట్లో కూడా సేమ్ రిపీట్ చేసింటారని అనుకుంటున్నా. రీసెంట్ టైమ్స్లో శర్వానంద్ చేసిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తులేదు. అసలు ఏమేమి వచ్చినాయో కూడా తెలియదు. అలాంటి సినిమాలన్నీ చేసినాడు. అసలు లాస్ట్ హిట్ సినిమా ఏదంటే ఒక 10-15 మినిట్స్ ఆలోచించాల్సిన పరిస్థితి. బట్ ఈ టీజర్ చూసిన తర్వాత ఎందుకో కొంచెం ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. సంయుక్త మీనన్, సాక్షి, వీళ్ళతో పాటు ఇండస్ట్రీలో రన్నింగ్ లో ఉన్న కమెడియన్స్ అందరు ఉన్నట్లున్నారు. నరేష్, సునీల్, వెన్నెల కిషోర్, సంపత్, సత్య, ఆల్మోస్ట్ అందరు కనిపిస్తున్నారు. సో వీళ్ళ కరెక్ట్ సీన్స్ ఉన్నాయా, సినిమాను అయితే ఎక్కడికో తీసుకెళ్తారు. అన్నిటికంటే ముఖ్యంగా శర్వానంద్ ఈ సినిమాలో ఫ్రెష్ గా యాక్టివ్ గా అయితే కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన ఏ సినిమా చూసినా కూడా ఏదో జీవితంలో మొత్తం కోల్పోయినట్టు ఒక ఫేస్ పెట్టి ఆ ఫేస్ తోనే సినిమా మొత్తం అలాగనే యాక్ట్ చేస్తుంటాడు. ఫస్ట్ టైం ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత కొంచెం యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. అది చూసిన వెంటనే అబ్బా సాయిరా అనిపించింది. విజువల్స్ కూడా బాగున్నాయి. ఒక ఫ్యామిలీ డ్రామాకి ఎలా ఉండాలో అంత కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి. ఇంకా ఈ సినిమా కూడా సంక్రాంతికి అయితే వస్తుంది. January 14th కన్ఫర్మ్ చేసినారు. ఎన్ని సినిమాలయ్యా సంక్రాంతికి. రాజాసాబు, శివశంకర వరప్రసాద్, భర్త మహాశివులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, తమిళ సినిమా కూడా ఏదో రాబోతుంది విజయ్ది. వీళ్ళు రిలీజ్ చేసిన గ్లిమ్స్ కావచ్చు, టీజర్లు, ట్రైలర్లు ఇవన్నీ చూస్తుంటే మినిమం అయితే అన్ని ప్రామిసింగ్ గానే అనిపిస్తున్నాయి. ఈ కాంపిటీషన్ లో ఈ సినిమా నిలబడాలంటే కాన్సెప్ట్ కామెడీతో పాటు చాలా 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 ఎంగేజింగ్ గా కూడా ఉండాలి సినిమా. అలా ఎంగేజింగ్ గా ఉండబోతుందో లేదో ట్రైలర్ చూసిన తర్వాత డిస్కస్ చేసుకుందాం. టీజర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.